నిన్ను ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి? అంటే ప్రీ వెడ్డింగ్ సక్సెస్ మనీ కింద ఎంత కన్వర్ట్ అవ్వాల్సింది అవ్వలేదు అని. దానికి చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా! అంటే ఇది ఎవరు ప్రాబ్లం కావాలని చేయరు సార్. అంటే పరిస్థితులు కూడా మనకు ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు. అది ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, రిలీజ్ డేట్ అవ్వచ్చు, మన గ్రహము స్థితులు అవ్వచ్చు. అది నేను గ్రహాల స్థితులు కూడా నమ్ముతావా? ఏదో పదం బాగుందని వాడాను. అంటే టైం సార్, రైట్ టైం రైట్ ప్లేస్ అంటారు టైం కదా. ప్లానెట్స్ అవన్నీ పక్కన పెట్టి జాతకాలు Hmm. అన్ని పక్కన పెట్టి కానీ టైం ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎలిమెంట్ అంతే అంతే. ఇన్ ది వరల్డ్. సో ప్రతి సినిమాకి సార్ అంటే ఈవెన్ పరేషాన్కి ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందికి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తక్కువ థియేటర్సే ఉంటున్నాయి అండ్ మీడియా వాళ్ళకి చాలా మంది నచ్చలేదు పరేషాన్. అండ్ కంటిన్యూస్గా బాగాలేదు, తెలంగాణ అంటే ఇంతేనా, తెలంగాణ అంటే తాగుడేనా, అండ్ ఇది తప్ప ఇంకోటి లేదా. అదే ఆ కుర్రాడు ఎవరో ఒక రీల్ కూడా చేశాడు. తెలంగాణ తెలంగాణ అంటే ముక్క బొక్క చుక్క కాదు, సో నేను బొక్కలు అంటే దుమ్ముల్ని బొక్కలు అంటారుగా, అది ఎముకలు, అదే ఎముకల్ని బొక్కలు అంటారు కదా, బొక్కలే. అదే బొక్కలు ఇరగొడతా ఉంటారు. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా మాట ఉన్నది. అదే ముక్క బొక్క చుక్క కాదు, తెలంగాణ అంటే ఓరుగల్లు ఇది అది అని ఒక కుర్రాడు రీల్ బాగా పాపులర్. అయితే నేను ఫస్ట్ ఇది అడిగాను, స్క్రిప్ట్ చదివినప్పుడే నేను రూపక్ని అడిగాను డైరెక్టర్ని, ఇంత ఆల్కహాల్ ఇంత ఓకేనా అంటే, నా మంచిర్యాల వచ్చి చూడు నీకు తెలుస్తుంది అన్నాడు.